ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ రక్షణ చాలా గొప్పది ప్రభు. అయితే ఆ రక్షణను మేము ఆస్వాదించలేకపోతున్నాం. ఎందుకో అంటే లోకం వైపు మేము ఎక్కువ ఆకర్షితులై ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణ ఉచితమే కానీ అది చీప్ కాదు ప్రభు. రక్షణ మాకు రావడానికి ఒక జీవితం బలైపోయింది సిలువలో. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారుని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మను మా మధ్య నుంచి మాతో మాట్లాడమని మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా, ఏంటి ఈరోజు పాస్టర్ గారి ప్యాసేజ్ అందరికీ తెలిసిందే అనుకుంటారు. ఎస్, అందరికీ తెలిసిందే. మరి ఒకసారి కొన్ని విషయాలు మనం ఈ ప్యాసేజ్లో నుంచి మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారు ఒక వాక్యానికి ముందు ఒక మాట, ఈ గత వారంలో ఎంతమంది విజిట్ చేశారు కొన్ని ప్లేసెస్? లాస్ట్ వీక్ ఎక్కడికైనా వెళ్ళారా? మీ ఇంట్లో నుంచి బయటకు ఎక్కడికైనా వెళ్ళారా? నువ్వాడా? ఓకే. నెక్స్ట్, కనీసం ఫ్రెండ్స్ ఇంటికన్నా వెళ్ళారా? బంధువుల ఇంటికి వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఒక ఇంటికి అయితే వెళ్ళి ఉంటారు. కానీ మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అంతా గందరగోళమే జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు మగవాళ్ళు ఫ్రెండ్స్ కలుసుకున్నారంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఎరా ఏం చేస్తున్నారని మొదలు పెడతారు. తర్వాత ఏం తింటున్నారా అని అడుగుతారు. తర్వాత భార్య గురించి కాసేపు, ఇద్దరు భార్యల గురించి కాసేపు మాట్లాడుకుంటారు. అది అయిపోయాక ఉద్యోగం గురించి మాట్లాడుకుంటారు. అది అయిపోయాక పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. అది అయిపోయాక ఇద్దరు గురించి ఒకరు తిట్టుకుంటారు. చివరికి అసమాధానంతో ఇంటికి వస్తారు. ఇది మనం విజిట్ చేస్తే జరిగేవి. ఇంకా ఆడవాళ్ళ విషయం నాకు తెలియదు, అది మరి ఎలా ఉంటుందో దేవుడికే తెలుసు. ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి కదా, భార్య ఇంటికి రాగానే భర్తకి అది వాళ్ళు అది కొన్నారంటే, ఇది కొన్నారంటే, ఇదంట అదంట అదంట అదంట, అది కంటిన్యూషన్ ఉంటుంది కదా. మగవాళ్ళు అక్కడితోనే ఆగిపోద్ది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు బెతనియాకి వెళ్ళాడు. బెతనియా అనే పల్లెటూరులో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి 3 సార్లు వెళ్ళాడు. 3 సార్లు వెళ్ళినప్పుడు 3 గొప్ప పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఈ బెతనియా అనే ఊరు, నాకు ఆ పల్లెటూరు అనగానే ఆ మనసు ఆనందం వస్తుంది. ఎందుకంటే అసలు చూసి చాలా రోజులు అయిపోయింది పల్లెటూరులు. మనం ఏమంటే రోడ్డు లేని మట్టి రోడ్లు, తాటాకిళ్ళు, పెంకిటిళ్ళు, అదంతా ఈ బేతనియా గురించి ఎప్పుడు వచ్చినా, ఈ ప్యాసేజ్కి ఎప్పుడు వచ్చినా ఏదో కొత్త విషయం. ఇప్పుడు నిన్న రాత్రి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు 3 సార్లు వెళ్ళాడు వీళ్ళ ఇంటికి. లూకా సువార్త 10, అలాగే యోహాను సువార్త 11, యోహాను సువార్త 12, 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా 3 గొప్ప పాఠాలు. ఆయన అంటే దేవుడు, మనం వెళ్తేనే అంత చండాలంగా ఉంటాయి, అంత గొడవలు గందరగోళాలు. కానీ ఆయన ఇంటికి వెళ్ళాడంటే, ఆయన ఒక ఇంటికి రావడం అంటే ఒక గొప్ప, అది ఒక పండగ. ఈయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వచ్చాడు రండి. లూకా సువార్త 10వ అధ్యాయము 38. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. మార్తను చాలా మంది తిడతారు, కానీ మార్తా షూస్లో దేవుడు నన్ను కూడా పెట్టాడు ఒకసారి. నేను కూడా మార్తా షూస్లో ఉన్నవాడిని. మార్తం ఎంత గొప్పది అంటే, మేరీ ఏముంది, అందరూ మనం ఏమనుకుంటాం, ఎస్కేపిస్ట్, పనికి దొంగ అనుకుంటాం. కానీ మార్తమ్మే గొప్పది. నాకైతే ఇల్లు తెరిచింది. ఏమండి, నేను సడన్గా గణేష్ గారి ఇంటికి 12 మందిని తీసుకెళ్తే ఆయన హ్యాపీగా ఉంటాడా? హ్యాపీగా ఉంటారు? ఆయన ఉండలేరు, ఎవరు ఉండలేరు. అమెరికాలో అలాంటి దరిద్రం. మనం ఒకళ్ళ ఇంటికి స్వేచ్ఛగా వెళ్ళి తలుపు కొట్టి, బ్రదర్ రండి మనం సహవాసం చేద్దామంటే తలుపులు వేస్తారు. కానీ ఈవిడి మార్తమ్మ ఏం చేసింది? తన తలుపు తెరిచి యేసుని ఇంటిలోకి చేర్చుకుంది. ఈ యేసు అయితే ఎంతమంది వస్తారో తెలియదు. నాకు అప్పుడప్పుడు ఇండియన్ సేవకులు చూస్తే ఏర్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్తే గుంపుకి వెళ్తారు 2 కారుల్లో వెళ్ళి. ఈయనేమో బిషప్లా కూర్చుంటాడు, బయట ఆయనకి ప్లేట్ అందించేవాడు ఒకడు, ఇక్కడ భోజనం పెట్టేవాడు ఒకడు, చేయి కడిగేవాడు ఒకడు, నీళ్ళు పోయి కనీసం నుంచొని కూడా నుంచోరు, వాష్ బేసిన్ దగ్గర కూడా రారు. కానీ ఇక్కడ మా అమెరికన్ సేవకులకు అయ్యే ఉండవు, అన్ని మేమే చేసుకో. అలా నేను కోరుకోవట్లేదు. కానీ
యేసు ప్రభు వారు 12 మంది వెళ్ళిపోతాడు. 12 మంది అంటే ఇంకొక 20 మంది ఉంటారో తెలియదు, ఎంతమంది ఉంటారో తెలియదు. ఆయన ఒక్కడైతే వెళ్ళడు, గుంపును తీసుకెళ్ళాడు. ఈవిడ ఇల్లు ఆహ్వానించింది యేసు ప్రభుని. నిజంగా అది కూడా ఒక గొప్ప లక్షణం. ఆ అమ్మాయి వెంటనే ఆవిడ వీళ్ళకి ఏం చేస్తుంది, వంట చేస్తుంది. ఈవిడ 40 మందికి పూటకు వండాలేమో. మార్త ఇల్లు తెరిచింది, యేసు ప్రభుని పిలిచింది. ఆయన ఒకడే రాడుగా, 10 మందితో వచ్చి ఉంటాడు. 12 మంది ఈజీగా ఉండుంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. అంతమందికి వంట చేసేటప్పుడు ఈవిడికి మరి బాధ ఉండదా? మరి అమ్మేమో వెళ్ళి అక్కడ కూర్చుంది. సో ఇక్కడ నేను గమనించిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ స్టైల్ కూడా మనకు కనబడుతుంది. ఈవిడి మార్త ఉమెన్ ఆఫ్ యాక్షన్, పరిచర్య అంటే ఇష్టం. మరియా ఉమెన్ ఆఫ్ ఎఫెక్షన్, ఆమె ఆప్యాయతను చూపించడంలో. ఈవిడి ఆప్యాయత ఉంటే సరిపోదు కదా, బిడ్డకి భోజనం కూడా పెట్టాలి. షీఈ్ ఉమెన్ ఆఫ్ యాక్షన్, మేరీ ఈజ్ ఉమెన్ ఆఫ్ ఎఫెక్షన్. సో వీళ్ళిద్దరూ మంచి స్వభావమే. అంతేకాదు యేసు ప్రభు వారి ఇంటిలోకి వచ్చాడు, వారి జీవితాల్లో కూడా వచ్చాడు. ఈ బేతనియాలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి, కానీ ఈవిడ ఓపెన్ చేసి ఉంటుంది. నిజంగా ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అదే నేను ఫోన్ చేసి, సిస్టర్ మరి కొంతమంది మిషనరీస్ వచ్చారు, రేపు 10 మంది 12 మంది మీ ఇంటికి వస్తామంటే ఎంతమంది రమ్మంటారు నాకు తెలియదు, ఎందుకంటే ఇది అమెరికా. కానీ ఆవిడ మాత్రం ఓపెన్ చేసింది, రమ్మంది, భోజనం పెట్టింది. ఆ తర్వాత మనం చూస్తే సమస్య మనమేమనుకుంటాం ఇప్పుడు ఆవిడకి ప్రాబ్లం ఏమిటి ఆవిడకి హెల్ప్ కావాలి. కానీ కొంతమంది ఏమంటారంటే మరియ మీద కోపం అంటారు. రండి చూద్దాం. ఆమెకు 39వ వచనం, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? దిస్ ఈస్ ద ప్రాబ్లం. అయితే ప్రాబ్లం మరియ కాదు, మనం చూద్దాం. అయితే ఈవిడి యేసు ప్రభును ఒక మాట దేవుడి దగ్గరకు వచ్చి, నా గురించి నీకు చింతలేదా అని అంటుంది. నా గురించి నీకు చింతలేదా? దేవుడు నన్ను ఎందుకు గుర్తు చేసుకోవట్లా? దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లే? దేవుడు నన్ను ఎందుకు నా గురించి ఆలోచించట్లేదు? ఎందుకంటే ఈవిడ దేవుడిని ఆ ప్రశ్న అడిగింది, నీకు చింత లేదా? ఈ కంప్లైంట్లు కామన్, అందరి మీద కంప్లైంట్లు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఆమె దేవుడిని ఒక మాట, నీకు చింత లేదా అని అంది. నీకు బాధ లేదా ప్రభా, నీకు చింత లేదా ప్రభా అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆవిడ అసలు ప్రాబ్లంని బయట పెట్టాడు. మనందరం ఏమనుకుంటాం అంటే మరియా చెల్లి మీద కోపం అని. చెల్లి మీద కోపం కాదు. అక్కడ రండి, 41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కొరగి తొందరపడుచున్నావు గాని. ఇప్పుడు చెప్పండి, ఇవిడికి ఒక ప్రాబ్లమా 2 ప్రాబ్లమ్లా? అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. ఇక్కడ ఈవిడి బాధ ఒక విషయం కాదు, ఈవిడి లైఫే ఎలాగుంది. ఈవిడి అందరి గురించి మంచి, అసలు యాక్చువల్లీ నాకు మార్త అంటే చాలా ఇష్టం. అందరి గురించి ఆలోచిస్తుంది, అన్ని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుంటుంది, కానీ ఎవరిని హెల్ప్ అడగదు. అయితే దేవుడు అది చూశాడు. నువ్వు అన్నిటి బాధ్యతలు తీసుకోవడంలో తప్పులేదు, అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉండడం తప్పులేదు, కానీ తప్పు ఎక్కడొచ్చింది? పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె పనులు చేయడం కాదు, కానీ ఆమె ఆందోళన. ఇంగ్లీష్లో అయితే యువర్ బాదరింగ్, యువర్ ట్రబుల్డ్ ఇన్ మెనీ థింగ్స్ అని అంటాడు. ఇదే ఈరోజు చాలా మంది జీవితాన్ని గజిబిజి చేస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు, ఆమె విశ్వాసం తగ్గిపోయింది దేవుని మీద. ఆమె ప్రభువు దగ్గరికి వచ్చి నీకు చింత లేదా అని అడిగింది. దానికి కారణం ఏమిటంటే ఆమె జీవితంలో అనేకమైన పనులున్నాయి, విచారం ఉంది, తొందర ఉంది. ఇంగ్లీష్లో యాంగ్జైటీ, వరీ అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు
దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడికి అసలు నేను గుర్తున్నానా, దేవుడు నన్ను గురించి ఆలోచిస్తున్నాడా, అసలు ఆయనకి నా మీద చింత అనేది ఉందా, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నా అని చాలా మంది అనుకుంటారు. ఈరోజు చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ అన్ని ఇళ్లలో ఉన్నాయి, అన్ని ఇళ్లలో సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య 90% ఇళ్లలో గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, మనస్పర్ధలు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, జాబ్స్ గురించి ఆందోళన, మనలాంటి ఇమిగ్రెంట్స్కి అయితే వీసాల గురించి ఆందోళన. ఇవన్నీ టెన్షన్ ఎక్కువైపోయింది అనుకో, ఇవి ఇలా పెరిగిపోతూ ఉంటే నీ విశ్వాసం ఇలా తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు అనేవాడే కనిపించకుండా మాయమైపోతాడు ఈ ఆందోళనలో పెరిగిపోతూ ఉంటే. కానీ అందరి జీవితాలు అలాగే ఉన్నాయి, నా జీవితం అలాగే ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆందోళన, విచారము, నెక్స్ట్ ఏంటి, నా లైఫ్ ఏంటి, పిల్లలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, నేను ఇల్లు కొనగలనా, నా అసలు కారు కొనగలనా, నేను అసలు బతకగలనా, గ్రీన్ కార్డ్ వస్తుందా, ఇవన్నీ పెరిగిపోతూ ఉండేటప్పటికి దేవుడు అనేవాడు తగ్గిపోతూ ఉంటాడు. అయితే యేసు ప్రభు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఇక్కడ రండి చూద్దాం. ఇదే 41లో, విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. షీ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అట్ ద సేమ్ టైమ్ షీ వాంట్ టు మెయింటైన్ సో మెనీ థింగ్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు చాలా చేయాలని కోరిక, దేవుడి కొరకు ఏదేదో చేయాలని ఆశ, కానీ చేయలేకపోతున్నాను బాధ. ఎందుకంటే ఒత్తిళ్ళు, చెల్లిని చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి, తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదు. ఆమె ఇంట్లో ముగ్గురే మనకు కనబడతారు. ఇంట్లో సమాజం ఏమనుకుంటుంది, ఈ ఇంట్లో ఎవరైతే బాధ్యతలు, ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ ఆందోళన ఎక్కువైపోయేటప్పటికి నీకు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రభు ఇక్కడ సరిచేస్తున్నాడు చూడండి. ఆయన ఇంటికి వస్తే కొన్ని మంచి పనులు జరుగుతాయి. నేను అంటాను, అప్పుడప్పుడు ఇళ్లలో మీటింగ్లు పెట్టుకున్నా అంట. ఎందుకంటే కొన్ని పాటలు, దేవుని వాక్యము అనేది అక్కడ అది వెదజల్లబడుతూ ఉంటే ఆందోళన, గొడవలు, మనస్పర్ధలు అన్నీ దూరం అవుతూ ఉంటాయి. అది నేను వ్యక్తిగతంగా మా ఇంట్లో నేను చూసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఏదైనా సందర్భం ఉంటే సంఘస్థులను పిలుచుకోండి, లేదా ఇద్దరు సిస్టర్స్ని పిలుచుకోండి, ఇంట్లో ఏదో ఒకటి దేవుని గురించిన మాట పలుకుతూ ఉంటే ఆందోళన అనేది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా నీకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, నీకు చాలా వరి ఉంది, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ఎస్, ఎవ్రీబడి హ్యావ్ ప్రాబ్లమ్స్. కానీ గుర్తుపెట్టుకో, ఈ ప్రాబ్లమ్స్లో నీకు దాన్ని అధిగమించాలంటే నీకు విశ్వాసం కావాలి. అయితే విశ్వాసం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే సొల్యూషన్ ఉంది. మరి ఏం చేసింది? ఎక్కడ కూర్చుంది? ఏం వింటుంది? వాక్యం వింటుంది. చాలామంది ఇక్కడ రెండు విషయాలు, ఆమె ఈమె ప్రార్థన చేసింది కానీ వాక్యం దగ్గరికి రాల. యేసయ్యకి ప్రార్థన చేసింది, నీకు చింత లేదా అని అంది, కానీ ఆయన వాక్యం దగ్గర కూర్చొని చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు ఉద్యోగమి, నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా అడుగుతారు. కానీ ఆయన వాక్యం ఏం చెప్తుంది అనే దగ్గరికి రారు. కానీ మరియా ఆయన వాక్యం దగ్గరికి వచ్చింది. నేను ఇక్కడ అడిగితే బాగోదేమో కానీ ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది వినటం వలన ఏం కలుగుతుంది? అది ఎవరి దగ్గర నుండి? క్రీస్తు. ఈరోజు ఆయన సశరీరుడ, ఈరోజు ఆయన వాక్యం మన సంపూర్ణమైన మన చేతిలో ఉంది. నువ్వు దాన్ని రోజు బైబిల్ చదివి రోజుకు ఒక అధ్యాయం చదివితే నీ ఆందోళన అనేది ఉంటుందా? నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయా? ఉన్నా కూడా నీ విశ్వాసంలో నువ్వు పెరుగుతావు. ప్రాబ్లమ్స్ అన్నీ, టెన్షన్స్ అన్నీ, వర్రీస్ అన్నీ, యాంగ్జైటీ అంతా కూడా అది కనుమరుగైపోతుంది. ఇక్కడ దేవుడు మొదటిసారి మార్తమ్మ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తుంది, విశ్వాసంలో పెరుగు మార్త. టెన్షన్స్ ఉన్నాయి నాకు తెలుసు, నీకు మనసులో చాలా ఆందోళన ఉంది, అది పోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. యేసు అనే వాక్యం దగ్గర మరియ కూర్చుంది, కానీ మార్తమ్మ కూర్చోలే. సో బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. వాక్యం దగ్గరికి వస్తే నీ విశ్వాసము పెరుగుతుంది. సో మొదటి యేసు ప్రభు విజిట్లో ఈ కుటుంబం ఏం నేర్చుకుంది? విశ్వాసం గురించి నేర్చుకుంది. వాక్యము అనేది అవసరము, వాక్యం చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు రెండో విజిట్కి వెళ్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో
ఇక్కడ యేసు ప్రభు వారు రెండోసారి వీళ్ళ ఇంటికి వెళ్ళాడు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ఇంకో పాఠం 11వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుతాం. ముందు ఒక చిన్న మెయిన్ లెసన్ దగ్గరికి వెళ్దాం, కానీ ముందు ఒక చిన్న ఉపోద్ఘాత ఇక్కడ. అతని యోహాను సువార్త 11:3. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. వీళ్ళకి ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. మంచి ప్రార్థన చేశారు, చాలా మంచి ప్రార్థన. ఇక్కడ వాళ్ళు ఇంక ఎక్స్ట్రాలు ఏం ఏమడిగారు? ప్రభువా మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు, అంతే. నువ్వు వచ్చి త్వరగా రా, రేపే మా తమ్ముడిని స్వస్థపరచు, మా తమ్ముడు లేచిపోవాలి, నువ్వు వచ్చి చేయి ఉంచు, నూనె ప్యాకెట్ తీసుకొస్తే తీసురా అని డిమాండ్లు ఏం చేయలే. ఒకటే అన్నారు, ఏంటి? ప్రభువా మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు, అంతే. ఒక ఆయన నాకు ఈ సందర్భం కోవిడ్ టైంలో ఒక ఆయన చాలా గంభీరంగా ఇక్కడ కాదులే, ఒక ఆయన తెలిసిన ఆయన గంభీరంగా ప్రార్థన చేసేవాడు జూమ్ మీటింగ్లో. ప్రభువా సైంటిస్ట్ని ఉపయోగించుకో, డాక్టర్స్ని ఉపయోగించుకో, వాళ్ళ ద్వారా వ్యాక్సిన్ త్వరగా తీసుకురా, రేపే తీసుకొచ్చి అని ప్రార్థన చేశాడు. మొత్తానికి వ్యాక్సిన్ వచ్చింది, అందరూ వేసుకున్నా కానీ అతను ఒక్కడే వేసుకోలేదు. చాలా డేంజర్ పీపుల్ వీళ్ళు. దేవునికి ఏం చేయాలో కూడా చెప్తారు. దేవునికి ఇలా చేయి, అలా చేయి, రేపు నాయన ఇలా వచ్చేయాలి, నాకు రేపు జాబ్ వచ్చేయాలి అంతే ప్రభా, నాకు వీసా వచ్చేయాలి అంతే ప్రభా అని డిమాండ్ చేస్తారు. కానీ ఈ అక్క చెల్లెళ్ళు చాలా మంచి ప్రార్థన చేశారు. ఏమన్నారు? నువ్వు ప్రేమించేవాడు రోగి అన్నాడు, అంతే. ప్రభా మా తమ్ముడు రోగంతో బాధపడు. అక్కడ ఏం చేశారంటే ఆయన చిత్తానికి ఇచ్చేశారు. అదే ఆయన రేపే వచ్చేయంటే పాప వచ్చే ఉండేవాడేమో, కానీ ప్రభా నీ చిత్తం చేయని వాళ్ళ తమ్ముడి కోసం ప్రార్థన చేసి. ఇక్కడ అదొక గొప్ప లక్షణం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయన చిత్తానికి వదిలేయాలి. మనం డిమాండ్ చేస్తే ఆయన ఇంకా గ్రాండ్గా చేయాలనుకుంటాడు, కానీ 100 రూపాయలతో చేయాలనుకుంటుంది, నువ్వు 10 రూపాయలు అడుగుతూ ఉంటావు. అలా కాదు, దేవుడు గ్రాండ్గా వాళ్ళు దేవుని చేతిలో పెట్టేశారు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, రెండో విజిట్లో దేవుడు వారికి గ్రో ఇన్ యువర్ హోప్, నిరీక్షణలో ఎదగండి అనే విషయాన్ని నేర్పుతున్నారు. అదేంటో చూద్దాం రండి. 21వ వచనం, 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇక్కడ మళ్ళీ అక్క చెల్లెలు ఒకటి అయిపోయారు. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అని అంటున్నారు. మళ్ళీ మరియమ్మ కూడా ఏమంటుందో చూడండి, 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. మొదటి విజిట్లో దేవుడు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, గ్రో ఇన్ యువర్ ఫెయిత్ నేర్పించాడు. ఇక్కడ రెండో విజిట్లో దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే నిరీక్షణ, ఇంక్రీజ్ ఇన్ యువర్ హోప్. ఇక్కడ ఒక సమస్య. యేసు ప్రభు ఉంటే అక్కడ అది అన్న దాంట్లో తప్పు లేదు. నువ్వు ఉండుంటే నా తమ్ముడు చావకుండా ఉండేవాడు అన్నారు, మంచిదే. అసలు దాన్ని అలా మాట అనడానికి కారణం ఏంటంటే 39వ వచనం మనం చదివితే, యేసు రాయి తీయవేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. ఇక్కడ వీళ్ళు ఒక ట్రెడిషన్లో ఉండిపోయారు. స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈ యోధా మతంలో బైబిల్లో లేదు కానీ ఆచారాలు ఉంటాయి కదా. ఆదివారం అయితే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకో, బైబిల్లో ఎక్కడ ఉందా? ఏంటి ఇంత నూనె వేసుకుంటారు, ఒక సహవాసానికి వెళ్ళాలి, ఇలా నూనె కారిపోతూ ఉంటుంది, మెడలో ఏం వేసుకోరు వాళ్ళు. నేను విమర్శించడం కాదు కానీ అవన్నీ ట్రెడిషన్స్. ఒకళ్ళైతే మీరు మా చర్చిలో ప్రసంగం చేయాలంటే వైట్ షర్ట్ వేసుకోవాలి, వైట్ ప్యాంట్ నా దగ్గర వైట్ ప్యాంట్ లేదండి అన్న, అయితే కష్టమండి కొనుక్కోండి అన్నాడు, అక్కర్లేదండి. కాబట్టి ఇవన్నీ ఆచారాలు, ట్రెడిషన్స్ నేను అలా ఇరికించేస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు యోధా ట్రెడిషన్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆత్మ 2 రోజులు అలా గాలికి తిరుగుతుందంట, అన్ని రౌండ్ వేసుకొని 3వ రోజు ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకానికి వెళ్ళిపోద్ది. ఇది ఆ రోజుల్లో ఉన్న ట్రెడిషన్. యేసు ప్రభు ఏ రోజు వచ్చాడు? ఈయనంత ప్రాబ్లమేటిక్. ఏ రోజు వచ్చాడు? 4వ రోజు వచ్చాడు. 4వ రోజు వస్తే ఇప్పుడు అదే అన్నాడు, చనిపోయి 4 దినాలు వాసన వస్తుంది, అది వాస్తవమే. కానీ అక్కడ ఇండైరెక్ట్గా ఏంటి? అక్కడ ఒక ట్రెడిషన్. వీళ్ళు ఒక సర్కమ్స్టెన్స్లో ఇరుక్కుపోయారు. వాళ్ళ నిరీక్షణ బాగా
తగ్గిపోయింది. చాలాసార్లు ఇల్లుల విషయంలో, గృహప్రవేశాల విషయంలో, వాస్తుల విషయంలో, జ్యోతిష్కాల విషయంలో చాలామంది క్రైస్తవులు అక్కడే ఇరుక్కుపోతారు. ద బెస్ట్ ఆలోచించడం, దేవుడు ఇచ్చేది అసలు ఆయన ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ మనము ట్రెడిషన్స్లో ఇరుక్కుపోతూ ఉంటాం. వాస్తులేంటి, అసలు వాస్తు బైబిల్లో ఉందా ఏమండి? దానికి కొంతమంది ఉపోద్ఘాతం, బైబిల్లో వాస్తుందండి అని అంటారు. నాకు అర్థం కాదు. ఏమండి, ఉండే ప్రభు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయించాలిగా. అందరూ అప్పుడు వాస్తు గారి ఉంటే అందరి ఇల్లు ఒకే ఇల్లులో ఉంటుంది, ఒకే పెయింట్, ఒకే 2 బెడ్రూమ్లు ఉంటుంటే అందరికీ 2 బెడ్రూమ్లే ఇలాగే ఉండేది. కానీ దేవుడు అలా అనలా, దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళు ఈ ట్రెడిషన్లో ఇరుక్కుపోయారు. మా తమ్ముడు ఇంకా పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంక రాడు కిందకి అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారి నిరీక్షణను 2వ విజిట్లో ఆయన ఇంప్రూవ్ చేశాడు, ఆయన దాన్ని పెంపొందించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దే లాస్ట్ దేర్ హోప్ అండ్ దేర్ హోప్ ఈస్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. ఈరోజు చాలామంది నిరీక్షణ, డాక్టర్ గారు రేపు డిశ్చార్జ్ అయిపోతాడంటే ఓకే, నో ప్రాబ్లం, లేదా 90% ఇంకా కష్టం అంటే అప్పుడు ప్రభువా అనే నిరీక్షణ అప్పుడు ఉంటుంది. రేపే డిశ్చార్జ్ అయిపోతాడన్నా, ఇక మళ్ళీ రాడన్నా కూడా మన నిరీక్షణ మాత్రం ఆయన చిత్తానికి అప్పగించాలి. నేను అనేది ఒకటి, ఇక్కడ 2వ పాఠం ఏంటంటే, ప్రపంచం ఇంపాసిబుల్ అంటది, ప్రపంచం ఇది జరగదంటది, కానీ దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఆయనకు సాధ్యం అంతే. ఇక్కడ మిమ్మల్ని ఒక్కొక్కరిని మీ కథ అడిగితే మీరు అదే చెప్తారు. నేను అసలు ఇక్కడ ఉండను అనుకున్నానండి, నేను అసలు అమెరికాలో నేను ఉండడం ఏంటా, బట్ గాడ్ మేడ్ ఇట్ హ్యాపెన్. ఇది నిరీక్షణలో మనం ఎదగాలి. జెరుబ్బాబెలు అని, నెహెమయా అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన 100 సంవత్సరాల ముందు జెరుబ్బాబెలు అనే ఆయనతో 50,000 మంది వచ్చి మందిరాన్ని కట్టారు. బబులోను బానిసత్వం నుండి వచ్చి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అయితే మందిరం కట్టారు, కానీ దేశానికి సరిహద్దులు లేదు, గోడలు లేవు. ఎవడు పడితే వాడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అది పరిశుద్ధమైంది అని ఎవరికి చింత, ఆ వేదన లేదు. అయితే నెహెమయా, వేరే దేశంలో ఉన్న నెహెమయా దీని గురించి విన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. గాడ్, ఇఫ్ యువర్ విల్ సెండ్ us టు బిల్డ్ ద వాల్స్ అంటాడు. దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నాడు. 100 సంవత్సరాలు అయ్యాక ఎవడో వచ్చి గోడలు కడదాం అనేది అసలు అది ఊహకు అందదు. బట్ దే అగ్రీడ్. అతను చేసిన ప్రార్థన, దేవా నీ చిత్తం అయితే. మన జీవితంలో కూడా నీకు జాబ్ రాదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు ఇది అవ్వదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు అంటారు. అన్నవండి మీరు మాత్రం ఆయన చిత్తానికి అప్పగించుకోండి. ఒక ఆయన శేఖర్ అని ఒక ఆయన ఉన్నాడు నర్సాపురంలో. ఆయన ఒక సేవకుడు 55 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ళకి ఆయనకు బిడ్డ పుట్టింది. అసలు అందరూ ఇంపాసిబుల్ అవ్వదు, నీకు అసలు ఎందుకు చేసుకున్నావు అని తిట్టారు కొంతమంది. మళ్ళీ చేసుకున్నాడు, కుదురుండక నీకు పిల్లలు అవసరం అని అన్నారు. బట్ గాడ్ గేవ్ హిమ్ ఏ చైల్డ్ ఎట్ ఏజ్ ఆఫ్ 56. నీ హోప్ ఇంక్రీజ్ అవ్వాలి, నీ హోప్ని నువ్వు పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. కొన్నిసార్లు నువ్వు ఏంటంటే మనుషులు చెప్పే మాటలతో ఇక్కడ మార్తా మరి ఇద్దరు ఒకే మాట అన్నారు, నువ్వు ఉండుంటే బతికేవాడేమో ప్రభు, కానీ ఇంకా కష్టం వాళ్ళకే హోప్ లేదు. కానీ అలాంటి టైంలో దేవుడు వాళ్ళకి హోప్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యము వింటున్న మనం ఈ 2వ విజిట్లో దేవుడు, నువ్వు ఎక్కడో ఆగిపోయి ఉంటావు, ఏదో విని ఇంక జరగదులే నా లైఫ్లో అని అనుకుని ఉంటావు, ఇంపాసిబుల్ అని అనుకొని నువ్వు కూడా అనుకుంటావు. ఇక్కడ దేవుడు పాసిబుల్ చేశాడు. మనము నేర్చుకోవాల్సిన 2వ పాఠం, యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? నిరీక్షణలో ఎదగాలి. ఈ చెప్పుడు మాటలు, ట్రెడిషన్స్ వీటిని నమ్మద్దు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, దేవుని చిత్తంలో పెట్టండి. ఇఫ్ యువర్ విల్ డూ ఇట్ లార్డ్, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇక 3వ విజిట్కి వద్దాం. 3వ విజిట్ యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి. 3వ విజిట్లో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రేమలో ఎదగాలి. ఏ ప్రేమ? ఒకరినొకరు ప్రేమించుకోండి కాదు, అక్కడ క్రీస్తు ఎడల మీ ప్రేమ
ఎదగాలి. అది అక్కడ చూడండి, ఆమె జీవితం మనకు తెలియదు, ఎవరో మనకు తెలియదు, కానీ ఆమెకున్నది అత్తరు జటామాంస అంటే అక్కడ ఒక వివాహానికి సిద్ధపడే వాళ్ళు బంగారాన్ని దాచుకుంటున్నట్టు కట్నానికి, ఆ దినాల్లో ఆ అత్తరు అనేది అంత విలువైనది. అది తెచ్చి ప్రభువుకి ఇచ్చేసింది. అంటే షీఈస్ ద రీజన్ వై షీ డిడ్ వాస్ షీ లవ్ ద లార్డ్. యేసుని అంత ప్రేమించింది కాబట్టి అంత గొప్ప పని చేసింది. చుట్టూ అపోస్తులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళెవరికి తట్టలా ఆయన్ని అభిషేకించాలి. పస్కా 6 రోజుల ముందు ఆయన బేతనియాకు వచ్చాడు, కానీ ఆమె తన దగ్గర ఉన్న తీసుకొని వచ్చి ప్రభువుని తన ప్రేమను వెల్లడిపరిచింది. సమ్టైమ్స్ యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు, అది మనం చూపించాలి. అది ఎప్పుడు చూపిస్తాం? ఇక్కడ నేను ఒకటి రాసుకున్నా, ఇది చీప్ లవ్వా? ఆమె దేవుడి పట్ల చూపించి చీప్ లవ్వా? ఏం లవ్ అది? కాస్ట్లీ లవ్ లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ లవ్వా? ఏమండి, మనం అన్నిటికీ ద బెస్ట్, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ద లీస్ట్. కొంతమంది మా బైబిల్ కాలేజీకి కొంతమంది తెలివైన వాళ్ళు కూడా వస్తారు, కానీ ఒక ముద్ర పడిపోయింది. ఏంటి? దేనికి పనికిరాని వాడిని ఎక్కడ పంపిస్తారు? బైబిల్ కాలేజ్. అలాంటి పనికి రాని వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు, తప్పులేదు. ఆయన దేన్నైనా మౌల్డ్ చేయగలడు. కానీ ఆడు 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయితే నాకే ఫోన్లు వస్తాయి, బ్రదర్ మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ బైబిల్ కాలేజీలో అంటే అంత లోకు అయిపోయింది. బట్ అలాంటి వాళ్ళు కూడా వెర్రోడిని జ్ఞానుల ముందు నిలబెడతారు కొన్నిసార్లు దేవుడు, అది తప్పు లేదు. కానీ ఇక్కడ ఆమె తన ప్రేమను ప్రభు పట్ల ద కాస్ట్లీ ప్రేమను చూపించింది, ద బెస్ట్ ప్రేమను చూపించింది. యేసు ప్రభు దేవుడు ఎప్పుడు అదే కోరుకుంటాడు. పాత నిబంధనలో ఏమడిగాడు వాళ్ళని? ఫస్ట్ ఫ్రూట్స్ ఇవ్వాలన్నాడు, అవునా? చెట్టుకి జాంకాయ కాస్తే ఫస్ట్ ఎవరికి తీసుకొచ్చి ఇవ్వాలి? నువ్వు ఎప్పుడైతే అలా దేవుణ్ణి ప్రేమిస్తావో నువ్వు అందరినీ ప్రేమించడం మొదలు పెడతావు. అది అక్కడ ఉన్న విశేషత. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథం అంటాడు, ఎఫ్ఎస్సి పత్రికలో మొదటి ప్రేమ అంటాడు. ఫస్ట్ ఫ్రూట్స్ ఓల్డ్ టెస్టిమెంట్, ఇక్కడేంటి? మొదటి ప్రేమ. ఈ మధ్యలో ఒక విలువ ఉంది, అదేంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన తండ్రి అయిన దేవుడు ఆల్టర్నేటివ్ చూడలేదు. ఆయన రెండవ ఆల్టర్నేటివ్ కానీ లేదంటే ఇంకో ద్వారా మనల్ని రక్షించలేదు. తనకున్న బెస్ట్ ఇచ్చేశాడు. ఎవరు తనకున్న బెస్ట్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ఎడల ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన ద బెస్ట్ ప్రేమను మనకి చూపించాడు. చాలాసార్లు మనం ఇక్కడ మిస్ అయిపోతూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో నాకు అనిపించింది, నిన్న రాత్రి జరిగిన సన్నివేశం అంతా గుర్తుపెట్టుకుంటే నాకు ఒకటే నేను కోరుకుని ఆయన సన్నిధిలో ఉండాలి. రేపు ఉదయం నేను ఆయన సన్నిధిలో ఉండాలి. అంటే అక్కడ నేను ఇంకేం కోరుకోవాలి, వాక్యం చెప్పాలో ఇది అన్ని సెకండరీ, ఆయన సన్నిధిలో ఉండాలి. అది ఆ ఒక్క ప్రేమ, నేను అది కొంచెమే ప్రేమ చూపించా, ఎన్ని డిఫికల్టీస్ నా ముందున్న దేవుడు దాన్ని ఏం చేశాడు? పాసిబుల్ చేశాడు. ఈరోజు సంఘం అనేది ఏంటంటే కష్టం వచ్చినప్పుడే చాలామందికి గుర్తొస్తుంది, నష్టం వచ్చినప్పుడు గుర్తొస్తుంది, అన్నీ ఉన్నప్పుడు గుర్తురాదు. అది ఎక్కడ మనం చూస్తుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెడతాడు. ఆయన భోజనం పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయాయి? 12 గంపలు మిగిలిపోయాయి. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమంటాడు? నాయనా నేను ప్రార్థన చేస్తాను, మీరు అద్దరికి వెళ్ళండి అంటాడు. ఒక్కడైనా ప్రభు నీతో వచ్చి ప్రార్థన చేస్తాను అన్నాడా? ఎందుకు? 12 గంపలు ఉన్నాయి, రాత్రి భోజనం ఉందాక అక్కర్లేదు. చాలామంది అలాగే ప్రవర్తిస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనకున్నదంతా ఆయన ఫస్ట్ మనం ఆయన ప్రేమించాలి. మనకున్న దాంట్లో ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఆయనకి చీప్ ఇవ్వకండి. ఆయనకి నేను అంటే డబ్బు కాదు, నీ జీవితంలో నీ సమయాన్ని దేవునికి ఇవ్వి. 24 గంటల్లో కనీసం ఫస్ట్ అవర్ దేవునికి ఇవ్వి. నేను అనేది అది. లేదంటే దేవుని కొరకు 1 గంట అయినా, నెలలో 1 గంట అయినా ఒకరికన్నా యేసు ప్రభు గురించి చెప్పండి. ఇది ఆయన ఎడల ప్రేమించడం అంటే. అంతేగాని నువ్వంటే నాకు ఇష్టం అని భార్యకి చాలామంది చెప్తారు, కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇస్తాడా భర్త? అక్కడ తెలిసిపోద్ది అతను, నీ కిడ్నీ మీ ఆవిడ కిడ్నీ మ్యాచ్ అయింది, నీ కిడ్నీ ఇస్తావా? మీ భార్య కంటే ఏమంటాడు? ప్రేమించేవాడైతే నా కిడ్నీ ఏంటండి, నా బాడీ ఇచ్చేస్తానంటాడు. ప్రేమించినోడు స్వార్థపరుడు ఏం చేస్తాడు? కుదరదు అండి అంటాడు. ప్రేమ విషయంలో కూడా అంతే. మొదటి విజిట్లో విశ్వాసంలో ఎదగాలని చెప్తున్నాడు దేవుడు. 2వ విజిట్లో నిరీక్షణలో ఎదగాలి. 3వ విజిట్లో మనం మన ప్రేమలో వెదగాలి.
దేవుణ్ణి ఇక్కడ 1 కొరింథీ 13లో దీని సారాంశాన్ని పౌలు రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. విశ్వాసము, నిరీక్షణ, అయితే వాటన్నిటికంటే గొప్పది ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే ఏది వ్యర్థం. కాబట్టి యేసు ప్రభు వీళ్ళ ఇంటికి వచ్చి 3 పాఠాలు నేర్పాడు. ఈరోజు మనం వాళ్ళ ఇంటిలో నుంచి 3 విషయాలు నేర్చుకుంటున్నాం. అదే మామూలు మనం వెళ్ళే ఒకళ్ళ ఇంటిలో నుంచి నేర్చుకోలేము, అవన్నీ గందరగోళంగా ఉంటాయి. కానీ యేసు ప్రభు వీళ్ళ ఇంటికి వెళ్ళాడు, 3 విషయాలు చెప్తున్నారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో మనం ఎదుగుదాం. ఎక్కడైనా ఒకవేళ ఆగిపోయాము, వాక్యం చదివి వాక్య ధ్యానంలో నువ్వు ఆగిపోయావేమో, అందుకే నీకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి, టెన్షన్స్ పెరిగిపోతున్నాయి, వర్రీస్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు, వాక్యం చదవడం మానేస్తావు. అందుకే నీకు ఈ వర్రీస్ మార్తలాగా టెన్షన్ పెరిగిపోతూ ఉన్నాయి, ఆందోళన, విచారము, తద్వారా అనారోగ్యం. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు. 2, చెప్పుడు మాటలు, లోకము నీ చెవులో ఊదుతున్నవి నమ్మి నీ నిరీక్షను కోల్పోతూ ఉన్నావు. దాంట్లో మనం ఎదుగుదాం. దేవుణ్ణి ప్రేమిద్దాం. తనకున్నదంతా ఇచ్చేసింది ఆవిడ. బిల్ అండ్ వ్యానెట్, వాళ్ళు రిటైర్మెంట్స్ ఫండ్స్ ఇచ్చేశారు. అది ప్రేమ దేవుని ఎడలు మనం చూపించేది. ఒకసారి ఒక ఆయన వాక్యం అయిపోయాక, బ్రదర్ ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకోవాలి, దేవుడు మిమ్మల్ని ఎంతోమంది మీకు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని చేతిలో కవర్ పెట్టాడు. నేనేమో ఇంటికి వెళ్ళేటప్పుడు గ్యాస్ కొట్టించేసి అనుకున్నా. ఆయన అందరి ముందు, అబ్బో ఇదిగో ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకోవాలి, ఇదిగోండి ఇది ఉంచండి అని చేతిలో పెట్టాడు. తీరా చూస్తే $5. అంటే ఆయన $5 ఇచ్చాడని నేను అట్లా. కానీ ప్రేమ అలా హడావుడి చేయదు, అంత ఏది గొప్పలు చెప్పుకోదు. ప్రేమ అది కామ్గా, అది ఆమె హడావుడి చేసిందా, ఇదిగో నేను అత్తరు తెస్తున్నా, ఇది సేరున్నారా, ఎంత విలువ ఉంటుంది, ఇది యేసు ప్రభు పెట్టా, నా పేరు రాయండి యేసు ప్రభు పాదాల మీద అని అందులో తెచ్చింది, ఇచ్చేసింది, అంతే. దాని గురించి ఆలోచించు. అది ఆయన ఏమంటున్నాడంటే, పేతురు ఇస్కరియోతు యోధ, మీరు ఎందుకు ఆయన అన్నాడు, మీరు మనసులో ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇది జనాలకి పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే, ఈమె తను దేవుని రాజ్యం కొరకు ఒక గొప్ప కార్యం చేసింది. దేవునికి ప్రేమించే విషయంలో మనం చాలా తగ్గిపోతున్నాం, బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతున్నాం, చీప్ అయిపోతున్నామేమో. ఆ స్థితి నుంచి లేచి దేవునికి ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. దేవునికి మనకున్న దాంట్లో నీ బెస్ట్ సమయాన్ని, నీ బెస్ట్ ఎఫర్ట్స్ని, నీ టాలెంట్స్ని, నీకు తలాంతులు ఉన్నాయా, నీకు మంచి పవర్ పాయింట్ చేసే టాలెంట్ ఉందా, గివ్ ఇట్ ఫర్ ద చర్చ్. అది ఆ తలాంతు నీకు ఉండుంటే దేవునికి, నీకు పాటలు పాడే తలాంతు ఉందా, దేవుని కొరకు వాడుకో. లేదా నీకు ప్రార్థన చేసే తలాంతు ఉందా, అది దేవుని కొరకు, యు గివ్ యువర్ టాలెంట్స్ ఫర్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం ఈ రాత్రి ఆలోచిద్దాం. ఏం విషయాలండి? ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. అయితే అన్నిటికంటే గొప్పది ప్రేమ. నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో అది నీ భక్తిలోనే తెలిసిపోదు. ఆ ప్రేమ నీ చుట్టుపక్కలకు తెలుస్తుంది, మీ ఇంటి పక్కలకు తెలుస్తుంది, నీ స్నేహితులు తెలుస్తుంది, ఇతను నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు. అది మన బట్టే ఉంటుంది. నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావో ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, 2000 సంవత్సరాల క్రితం మీరు బేతని అనే ఊరిలో మార్తా ఇంటికి వెళ్ళి మీరు గొప్ప విషయాలు మాకు నేర్పించారు. మా జీవితాల్లో విశ్వాసం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని చదవట్లే. మేము వినుట వలన విశ్వాసం కలుగును, అంటే వాక్యం వల్లనే విశ్వాసం వస్తుంది. అయితే వాక్యం మాకు తగ్గిపోవడం వల్ల మా ఇంట్లో ఆందోళన, విచారము, టెన్షన్స్, వర్రీ, తిట్టుకోవడం, అరుచుకోవడం, కోపం, ఆవేశం, ఆయాసం. అయ్యా మమ్మల్ని విశ్వాసంలో పెంచండి. వాక్యాన్ని చదవాలని మనసు ఇవ్వండి. అయ్యా నిరీక్షణలో మమ్మల్ని పెంచండి. చెప్పుడు మాటలు, పనికి మాలిన మాటలు, చెత్త ఆచారాలు, వాటిని నమ్మి నువ్వు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటున్నావు, నేను ఆపేస్తున్నానేమో. ప్రభువా, నన్ను అట్టి లోకపు ఆచారాల నుండి నన్ను విడిపించండి. ప్రభువా, మీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి. ఇదిగో నా జీవితం ప్రభువా, ఆపాద మస్తకం నీకు అంకితం. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. ప్రభువా, ప్రేమలో ఎదగాలి. మేము అన్నిటినీ ప్రేమిస్తున్నాం, బిడ్డల్ని ప్రేమిస్తున్నాం, భార్యను ప్రేమిస్తున్నాం, ఇంటిని ప్రేమిస్తున్నాం, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాం. అయితే అవన్నీ ఇచ్చి నిన్ను ప్రేమించడం మర్చిపోతున్నామేమో.
ప్రభా నిన్ను ఇంకా ప్రేమించే మనసును మాకు ఇవ్వండి. అయ్యా మమ్మల్ని సరిచేయండి. ఏ విషయంలో మేము ఒకవేళ తప్పిపోతే మమ్మల్ని సరిచేయమని, మళ్ళీ అయ్యా ఈ విధంగా మా ఇంటిలోకి మా జీవితాల్లోకి మీరు విజిట్ చేయండి ప్రభా. మీరు దర్శిస్తే మా జీవితాలకు ఇంకంతకంటే ఏం కావాలి ప్రభా. అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటిని మార్చండి, మా ఇంటిని మీ ఇంటిగా చేసుకోమని, మా జీవితాలు మీ జీవితాలుగా చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.